హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. హ్యూమన్ బాడీలో 60-70% వాటర్ ఉంటుందండి. మనిషి ఫుడ్ లేకుండా 30-45 డేస్ ఉండగలడు, కానీ వాటర్ లేకుండా 3 డేస్ కంటే ఎక్కువగా బ్రతకలేడు. హ్యూమన్ లైఫ్లో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఈ వాటర్ డైలీ ఎంత కన్జ్యూమ్ చేయాలి, అండ్ యోగిక్ ట్రెడిషన్లో డైలీ వాటర్ ఎంత కన్జ్యూమ్ చేయమంటున్నారు, వెరాజ్ మోడర్న్ డాక్టర్స్ డైలీ వాటర్ ఎంత కన్జ్యూమ్ చేయమంటున్నారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హ్యూమన్ బాడీకి యావరేజ్ నీడ్ వచ్చేసి 2-3 లీటర్స్ పర్ డే వాటర్ అవసరం ఉంటుంది. ఈ క్వాంటిటీ వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, లైక్ బాడీ వెయిట్, మనం ఉండే క్లైమేట్ కండిషన్, మనం చేసే యాక్టివిటీ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మర్లో ఎండలో వర్క్ చేసే పర్సన్కి, ఏసీలో కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ చేసే పర్సన్కి సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ డ్రింక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకునే ఫుడ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి. డైలీ ఫ్రూట్స్ తినే పర్సన్కి వాటర్ నీడ్ అంతా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ తను తీసుకునే ఫుడ్లో 90% ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి. వేరేస్ పిజ్జాస్, బర్గర్స్, బ్రెడ్స్ లాంటివి తినే వారికి ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేయాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి సేమ్ క్వాంటిటీలో వాటర్ రిక్వైర్మెంట్ ఏముండదండి. సో ఇప్పుడు యోగిక్ ట్రెడిషన్స్ ప్రకారం వాటర్ ఎంత కన్జ్యూమ్ చేయమంటున్నారు అండ్ ఎలా కన్జ్యూమ్ చేయమంటున్నారు, అండ్ అలాగే డాక్టర్స్ ప్రకారం ఎంత వాటర్ కన్జ్యూమ్ చేయమంటున్నారో చూద్దాం. యాజ్ పర్ ద డాక్టర్స్ సజెషన్, హ్యూమన్ బాడీకి ప్రతి గంటకి 240 ml వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో డాక్టర్స్ ఏమంటున్నారంటే 2.5-3 లీటర్స్ పర్ డే కంపల్సరీ మీరు వాటర్ కన్జ్యూమ్ చేయాలి. ఇన్ కేస్ మీరు వాటర్ డ్రింక్ చేయడం మర్చిపోతున్నట్లయితే రిమైండర్ పెట్టుకునైనా సరే వాటర్ కన్జ్యూమ్ చేయండి అని చెప్తున్నారు. సో ఇలా టైం టు టైం బాడీకి వాటర్ అందించడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. మనకు కావాల్సిన సఫిషియెంట్ వాటర్ బాడీకి అందడం వల్ల మన బాడీలో ఉండే ఆర్గన్స్ అన్ని ప్రాపర్ గా ఫంక్షన్ అవుతాయి, అలాగే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుందని డాక్టర్ సజెషన్. నౌ కమింగ్ టు ద యోగిక్ ట్రెడిషన్, ఎవ్రీ ఫ్యూ మినిట్స్ కి వాటర్ సిప్ చేయడం వల్ల బ్రెయిన్ లో స్వెల్లింగ్ అవుతుంది. బట్ మన బాడీకి వాటర్ కావాల్సినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ అందించాలి, లేదంటే సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సో యాజ్ పర్ ద యోగిక్ ట్రెడిషన్స్, బాడీకి కావాల్సిన వాటర్ డైరెక్ట్ వాటర్ తాగడం వల్లే కాకుండా మనం తీసుకునే ఫుడ్ లో కూడా మెయింటైన్ చేయాలన్నమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన బాడీలో 72% వాటర్ కంటెంట్ ఉంటుంది, అండ్ మన ఎర్త్ పైన కూడా ఈ పర్సంటేజ్ సిమిలర్ గా ఉంటుంది, అరౌండ్ 71-72%. సో యాజ్ పర్ దే సజెషన్, మనం తీసుకునే ఫుడ్ లో కూడా మినిమం 70% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలని. సో ఇలా తీసుకోవడం వల్ల చాలా రకాలుగా సిస్టమ్ కి బెనిఫిట్ అవుతుంది. పిజ్జాస్, బర్గర్స్, బిస్కెట్స్ లాంటి వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకొని తర్వాత మనం కంటిన్యూస్ గా వాటర్ డ్రింక్ చేసినా కూడా ఎలాంటి యూజ్ ఉండదని చెప్పేసి యోగిక్ ట్రెడిషన్స్ చెప్తున్నాయి అనమాట. సో ఇప్పుడు 70% కంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏంటో చూద్దాం. మనం రెగ్యులర్ గా తినే అన్ని రకాల వెజిటేబుల్స్ లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుందండి. ఫ్రూట్స్ లో అయితే 90% ఆఫ్ వాటర్ కంటెంటే ఉంటుంది. సో అందుకే యోగిక్ ట్రెడిషన్ లో కూడా ఫ్రూట్ డైట్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ ఆల్సో మనం ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేసినట్లయితే 1-2 అవర్స్ లోనే కంప్లీట్ గా డైజెషన్ అయిపోతాయి అనమాట. అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, యోగిక్ ట్రెడిషన్స్ ప్రకారం మనం తీసుకునే ఫుడ్ లో అట్లీస్ట్ 70% వాటర్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఆల్సో మనకి దాహం వేసినప్పుడు మాత్రమే వాటర్ తాగాలి. డాక్టర్స్ అండ్ వాటర్ సెల్ చేసే కంపెనీస్ చెప్తున్నాయని చెప్పేసి చలికాలంలో కూడా ఏసీలో వర్క్ చేసే వాళ్ళు కంటిన్యూస్ గా వాటర్ తాగితే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ 2 ట్రెడిషన్స్ ప్రకారం మీకు ఏది వ్యాలిడ్ గా అనిపిస్తుందో కామెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్.